జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చిట్యాల మండలంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి వారు మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున హాస్టల్లో ఉన్న విద్యార్థులు స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని గీజర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని సంక్షేమ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లక్ష్యాన్ని ఎంచుకుని కృషి పట్టుదలతో చదవాలని, చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారి రాజేందర్, బీసీ సంక్షేమ అధికారి శైలజ, మండల తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, స్థానిక సంస్థలు, గౌరవనీయులు శ్రీ హేమ గారు ఈరోజు దుప్పటి పంపిణీ కార్యక్రమంగా ఈరోజు మోడల్ స్కూల్ చిట్యాలలో మనం అందరు వచ్చాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అడిషనల్ గారు, లోకల్ బాడీస్ అండ్ డిఓ గారు, అందరిది గారు వచ్చాం. సో మనం మార్నింగ్ నుంచి మనం అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో మనం విజిట్ చేస్తున్నాం. అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వంకి యాక్చువల్లీ ఎక్కువ ప్రయారిటీ ఇది రెసిడెన్షియల్ హాస్టల్స్లో. సో రెసిడెన్షియల్ హాస్టల్స్లో మనం కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, తో ఇప్పుడే కోల్డ్ టైం కూడా ఉంది. తో మనం అందరి పిల్లలకు బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇస్తున్నాం. సిమిలర్లీ ఇక్కడ గీజర్స్ రాలేదు, గీజర్స్ కూడా మిగతా హాస్టల్స్లో కూడా ఇస్తున్నాం. ఇక్కడ కూడా గీజర్స్ అండ్ ఆర్ఓ ప్లాంట్ కూడా పెడుతున్నాం. ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది. సో ఇక్కడ గీజర్ ఇప్పుడే మీరు డిమాండ్ చేశారు, గీజర్ కూడా ఇస్తాం. సిమిలర్లీ ఇక్కడ కొన్ని లైట్స్కి మీరు ఇప్పుడే డిమాండ్ చేశారు, అది కూడా మనం తప్పకుండా పెడతాం. అండ్ మన ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా డైట్ ఛార్జెస్ ఎన్హాన్స్ అయ్యింది. సిమిలర్లీ ఇది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఇది 2 ఐటమ్స్లో ఎక్కువ ఫోకస్ మనం కూడా పెడుతున్నాం. సో మీరు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ మీరు కూడా మంచిగా చదవాలి, స్పోర్ట్స్లో యాక్టివ్గా చేయాలి. అన్ని హాస్టల్స్కి మనం ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం. మీరు జస్ట్ స్టడీ అండ్ డూ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ స్పోర్ట్స్లో యాక్టివ్గా. అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఇది చలి తీవ్రత ఎక్కువ ఉంది. దాంట్లో బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఇచ్చి మీకు గ్లీజర్స్ కూడా మీరు పెడితే చలి నీళ్ళతో ఇబ్బంది అవుతుందని మేము శాంపేట హాస్టల్ పోయినప్పుడు పిల్లలు చన్నీళ్ళు పోసుకుంటే మేము 2-3 రోజులకు ఒకసారి చేస్తున్నాం. దురదొస్తుంది. మాకు గ్లీజర్స్ కావాలని కోరడంతో జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్నిటికి కూడా గ్లీజర్స్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ మరి మేము కలెక్టర్ గారిని కోరితే కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేస్తాను. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇది ప్రైమరీ స్కూల్, హై స్కూళ్ళల్లో వాష్రూమ్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ఫ్లోరింగ్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే రిపేర్ చేసి June 12th నాడే నోట్బుక్స్ ఇచ్చి, మనకి డ్రెస్ ఇచ్చి, కోడ్ ఇచ్చి, షూ ఇచ్చి మనం ప్రారంభించి అదే రోజున సప్లై చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. హాస్టల్లో ఈరోజు మీకు మెస్ ఛార్జీలు హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా గత 10 సంవత్సరాలు 40% మెస్ ఛార్జీలు పెంచాం. అంటే మీకు మంచిగా ఇంట్లో ఏ రకంగా మన పేరెంట్స్ వంట చేస్తారో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మంచిగా ఫుడ్ ఇచ్చేసి మంచిగా చదువుకొని రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీ గోల్ రీచ్ కావాలని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 40% ఏదైతే మనకు మెస్ ఛార్జీలు పెంచారు. వాటితో పాటు కాస్మెటిక్స్, సోప్స్ మీ ఖర్చుల కొరకు 50 రూపాయలు ఉంటే 200 రూపాయలు చేశాం. అంటే 200% పెంచాం. మనం పెంచేసి మీ ఖర్చులకు కూడా మీ యొక్క మరి కాస్మెటిక్ ఛార్జీని కూడా పెంచడం జరిగింది. వాటర్ ప్లాంట్ కూడా నా SDF నుంచే నేను ఇచ్చాను. మా వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇబ్బంది కావద్దని అన్ని గురుకులాల్లో 14 వాటర్ ప్లాంట్లు ఇచ్చాం. సుమారు 7 కోట్ల రూపాయలు గురుకులాలకే, ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్కే పెట్టాం. కనుక ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క బొంద ఉండే వెరీ గుడ్. KGB అదేవిధంగా మోడల్ స్కూల్స్
ఇతర హాస్టళ్లలో పిల్లలకి అవసరమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ వాటిని పంపిణీ చేయడానికి మన దగ్గరికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గంటా సత్యనారాయణ గారికి, అదేవిధంగా గౌరవనీయులు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ మేడం గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గారికి, బ్లాంకెట్స్, చెద్దర్లు, అదేవిధంగా గ్లీజర్స్, ఆర్వో వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా మనకి సమకూర్చడం జరిగింది. మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీ గోల్స్ అన్నీ కూడా మీరు అక్కడ చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ సభను ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులను అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను షాంపేట హాస్టల్లోకి వెళ్ళి బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ హాస్టల్ తిరిగి బాయ్స్ హాస్టల్కి పోయినప్పుడు ప్రధానంగా పిల్లలు కోరుకున్నటువంటి సమస్య చన్నీళ్ళతోని మేము స్నానాలు చేయలేకపోతున్నాం. 2 రోజులు 3 రోజులకు ఒకసారి చేస్తే దురద వస్తుంది. ఆ దురద వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మాకు హీట్ వాటర్ కావాలని కోరడం జరిగింది. ఆ హీట్ వాటర్ కొరకు కలెక్టర్ గారికి చెప్పి మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకులాలలో గ్రీజర్స్లో అదేవిధంగా మీకు బెడ్షీట్స్ అదేవిధంగా బ్లాంకెట్స్ కూడా టోటల్గా జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమానికి మీ దగ్గరికి వచ్చాం. గతంలో మాకు రిపేర్స్ కావాలి, అడిషనల్ రూమ్స్ కావాలని ప్రిన్సిపాల్ గారు కోరారు. రిపేర్ కూడా ఇచ్చాం. ఇందులో భాగంగా హాస్టల్లో కూడా మీరు ఎమ్మెల్యేలు మంత్రులు విజిట్ చేసి నిద్ర తీసి ఆడ ఉన్న సమస్యలు ఏమున్నదో తెలుసుకొని పరిష్కరించాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు జిల్లా కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. పెట్టుకొని మీరు చదవాలి, ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి పేరు తేవాలి. ముఖ్యమంత్రి గారికి మాకు అందరూ అండగా నిలుస్తారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు చిట్యాల్లో వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి మాట్లాడా. కలెక్టర్ గారు పోతా అంటే ఆగుమని 10 గంటల లేట్గా రావా కలెక్టర్ గారు. రండి. ఓకే